హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మీకు ఒక మంచి వీడియో చేస్తానని చెప్పాను కదండి. అది ఫైర్స్లో ది బెస్ట్ ఫ్యూచర్ అనమాట. యాక్చువల్గా చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. సో వీటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ చెప్తాను. యాక్చువల్గా మీకు ఈ టూల్ బార్లో పైన కనిపిస్తున్న వాటిలో మొత్తం ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఇండికేటర్ టెంప్లెట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంటీఎఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఏ స్టాక్స్ ఉంటాయి, అండ్ ముఖ్యంగా స్కాల్పర్ టెర్మినల్. సో ఈ స్కాల్పర్ టెర్మినల్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు అయితే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ కానీ, యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ కానీ, గోల్డెన్ వెబినార్ కానీ లేదా స్టాక్ ఆప్షన్స్ కానీ, ఈ రెండిటిలో మీరు ఏ సెటప్ చేయాలన్నా సరే మీకు ఈ స్కాల్పర్ టెర్మినల్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది, ఎక్కడ ఫేక్ ఎంట్రీస్, ఎక్కడ సైడ్ వేస్లో ఉంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను ఈ స్కాల్పర్ టెర్మినల్లోకి తీసుకువెళ్ళి చూపిస్తాను. అంటే మీ ట్రేడింగ్కి ఇది ఇంకొక స్టెప్ పైకి అన్నమాట. అంటే మీరు నాలెడ్జ్ నేర్చుకోవడం ఇట్స్ ఎ గుడ్ వన్, బట్ అట్ ద సేమ్ టైం మీకు మీ బ్రోకర్ ప్లాట్ఫామ్ కూడా సపోర్ట్ చేస్తూ, అంటే మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అన్నీ ఒకే చోట మీకు దొరకడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫైర్స్లోకి వెళ్తే fires.in ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ఏమి ఎవరికి ₹1 కూడా పే చేయవసరం లేదు. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు ఎన్ని చార్ట్స్ కావాలనుకుంటే అన్ని చార్ట్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తానండి. మొత్తం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి వీడియో వస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ స్కాల్పర్ టెర్మినల్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ఎంటీఎఫ్కి పక్కనే విజిట్ స్కాల్పర్ టెర్మినల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు స్కాల్పర్ టెర్మినల్ అని ఇలా ఓపెన్ అవుతుంది. బై డిఫాల్టే ఇది ఇలా ఓపెన్ అవుతుంది 3 చార్ట్స్ కింద. ఎలా అంటే ఫస్ట్ మీకు మిడిల్లోది ఏదైతే మిడిల్లోది ఉందో ఇది స్పాట్ చార్ట్. స్పాట్ చార్ట్కి ఎడం పక్కన ఉన్నది సిఈ చార్ట్, కుడి పక్కన ఉన్నది పిఈ చార్ట్. మనం ఏమీ చేయలేదు, ఆటోమేటిక్గా ఈ విజిట్ స్కాల్పర్ టెర్మినల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇలా వచ్చేస్తుంది ఇది. సరే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంది కదండి, నేను ఇక్కడ నిఫ్టీ చూసుకోవచ్చా? ఎస్, హ్యాపీగా. పైన మీకు ఇక్కడ సెర్చ్ కనపడుతుంది కదండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏది కావాలన్నా సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ చూద్దాం అనుకుంటున్నాను. నిఫ్టీ అని టైప్ చేశాను అనుకోండి, చూడండి నిఫ్టీ ఇండెక్స్ అని చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ నిఫ్టీ పెట్టాను. ఓకే, సో నేను ఇక్కడ నిఫ్టీ పెట్టిన వెంటనే ఈ సిగి చార్టు అండ్ ఈ పిఈ చార్టు కూడా నిఫ్టీకి మారిపోయాయి. చూసారా, ఇందాక ఇవి బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీకు నేను బ్యాంక్ నిఫ్టీ పెట్టి చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేశాను అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ నేను మధ్యలోది ఏదైతే మారుస్తున్నానో అటు సైడ్ది ఇటు సైడ్ది కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీకు స్పాట్ ఎక్కడ రన్ అవుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ ఆటోమేటిక్గా సిఈపిఈ కూడా తీసేసుకుంటాయండి. మీకు అర్థమవుతుందా? మీకు నేను చెప్పేది క్లియర్గా? మీకు ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే ప్రజెంట్ రన్ అవుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ అంటే మీకు నేను క్లియర్గా నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఎక్కువ మంది నిఫ్టీ చేస్తున్నారు కదండి. సో నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదండి. సో ఈ సెకండ్ క్యాండిల్ దగ్గర మనకి నేను ఒక వర్టికల్ లైన్ వేశాను ఇక్కడ చూడండి. ఓకే, ఈ వర్టికల్ లైన్ వేసిన దగ్గర మనకి ఎంట్రీ ఉంది. ఎలా? యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం. అంటే ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కన్ఫర్మ్ చేసాయి. సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా మనం ఎలా చూస్తాము? స్పాట్ చార్ట్లో చూస్తే సరిపోతుందా? ఆప్షన్ చార్ట్లో కూడా చూడాలి. సో ఇక్కడ ఎంత ఉందండి ఈ క్యాండిల్ దగ్గర? మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ క్యాండిల్ కదా. ఇక్కడ ఎంత ఉంది? 23,170. అంటే 23,150 తీసుకోవచ్చు, లేదా 23,200 కూడా తీసుకోవచ్చు. సో నేను 150 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది 250 ఉంది కదా సార్, అంటే మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ క్యాండిల్లో ఉన్నప్పుడు ఇది 150 ఉంటుంది. ఇది సిఈ అండ్ పిఈ కూడా. సార్ మీకు కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ ఇక్కడ ఇండికేటర్స్ ఎలా వచ్చాయి సార్ అని. ఇక్కడ ఇండికేటర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. మీరు ఇండికేటర్స్ ఏ ఇండికేటర్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ పెట్టుకోవచ్చు, అండ్ స్టాక్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, స్కాల్పింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే నేను finviraz.com వెబ్సైట్లో కోర్సెస్ చెప్పానో వాటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సెటప్ కూడా మీరు ఈ స్కాల్పర్ టెర్మినల్లో పెట్టుకోవచ్చు. సో ఎంట్రీ ఉందా లేదా, ఇది ఫేక్ ఎంట్రీయా, ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, వన్స్ ఒక్కసారి మీరు ఇక్కడ స్పాట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇటు సైడ్ సిఈ ఇటు సైడ్ పిఈ వస్తాయని చెప్పాను కదా, దీనికి పక్కనే దీని ఆప్షన్ చైన్ కూడా వచ్చేస్తుంది. చూసారా,
ఇది ఆప్షన్ చైన్ అనమాట. సో నాకు ఇక్కడ ఎక్కడ ఉందండి 23,170 కదా, నేను 150 తీసుకుంటాను. సో ఇక్కడ 23,150 ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, 150 అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ చాలా మూవ్ అయిపోయింది. నేను క్లోజ్ అయిన తర్వాత చెప్తున్నాను మీకు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్ని చూపించాలి కాబట్టి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఓకే, అందుకనేసి ఇక్కడ 250 చూపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ 150 రన్ అవుతుంటే ఇక్కడ కూడా 150 ఉంటుంది సిఈలో కూడా. మీకు వీటికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను, నేను కంగారు పడొద్దు. ఓకే, సో ఇక్కడ 170 ఉంది కదా, నేను సిఈ 23,150 మీద క్లిక్ చేశాను. ఇది సిఈ సైడ్ చూడండి, ఇక్కడ పైన చూపిస్తుంది కదా మీకు, లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కాల్స్, రైట్ సైడ్లో ఉన్నవన్నీ పుట్స్. సో ఇక్కడ నేను 23,150 కాల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెకండ్ క్యాండిల్ ఇక్కడ కదండి, సెకండ్ క్యాండిల్ ఇక్కడ, సెకండ్ క్యాండిల్ ఇక్కడ, సెకండ్ క్యాండిల్. మరి ఇది 250 ఉండిపోయింది. సో దీన్ని కూడా, పుట్ని కూడా మనం 150 పెట్టాలి కదా. సో 23,150 ఈ పుట్టు మీద సెలెక్ట్ చేసి 23,150 సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా చార్ట్ మారిపోయింది చూసారా, 23,150. సో అప్ టు 5 మినిట్స్ చార్ట్ మీరు ఏ టైం ఫ్రేమ్లో కావాలి అనుకుంటే ఆ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకోవచ్చండి. సో సెకండ్ క్యాండిల్, ఓకే, సో ఇక్కడ సెకండ్ క్యాండిల్ అండ్ సిఈలో సెకండ్ క్యాండిల్ అండ్ పిఈలో సెకండ్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ ఉందా చూడండి. యాక్చువల్గా యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం అయితే మీకు సెకండ్ క్యాండిల్లో స్పాట్ ఎంట్రీ ఇచ్చింది కదండి, ఇక్కడ క్లియర్ కట్ ఎంట్రీ ఉంది. బట్లో కూడా కన్ఫర్మ్ చేయాలి కదా, మీకు నేను మెంటార్షిప్ లో చెప్పింది ఏంటి, కూడా కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిందా ఇక్కడ? లేదు. సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ లేదు. మీకు ఇక్కడ టూల్ బార్ కనిపించడం లేదు కదా, టూల్ బార్ కనిపించకపోతే మీకు ఇక్కడ చిన్న యారో మార్క్ లా కనిపిస్తుంది కదా. సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏవైతే ట్రేడింగ్ వ్యూలో యూస్ చేసే టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయండి. సో నేను అంటే మీకు చూపించడానికి దీన్ని నేను ఫేవరెట్స్లో పెట్టుకుంటున్నాను బ్రష్. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. నేను దీన్ని బ్లాక్ కలర్ చేయాలి కదా, జస్ట్ మినిట్, బ్లూ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ లేదు. ఎంట్రీ ఎలా ఉండాలి? ఎంట్రీ అంటే మనకి గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కన్ఫర్మ్ చేస్తే మనకి ది బెస్ట్ ఎంట్రీ. ఆ ఎంట్రీ మనకి ఎక్కడ దొరికిందండి? ఈ క్యాండిల్లో దొరికింది, అవునా? సో ఈ క్యాండిల్ అంటే 10 o'clock క్యాండిల్ అండి కదా. 10 o'clockకి ఇక్కడ ఎక్కడుంది చూడండి, 10 o'clockకి 10 o'clock అంటే దాదాపుగా ఇంతవరకు వెళ్ళిపోయిందండి మార్కెట్. సో స్పాట్ ఇంత మూవ్ అయితే తప్ప, నేను ఇది తీసేస్తున్నాను, స్పాట్ ఇంత మూవ్ అయితే తప్ప ఆప్షన్లో ఎంట్రీ ఇవ్వలేదు. బట్ స్పాట్ మూవ్ అయిపోయింది కదా, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఎంతండి? 250 దగ్గర ఉంది, అవునా? 23,250. సో మనం ఇంకా 150లో ఉండకూడదు, సిఈ 150లో ఉండకూడదు, 250 దగ్గరకు వచ్చేయండి. సో నేను సిఈ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ 250 కదా, నాకు కావాల్సింది 250 చార్ట్, సిఈ 250 అండ్ పిఈ కూడా 250. నేను సిఈ పిఈ కూడా 250 క్లిక్ చేసుకున్నాను. బట్ మీరు ఇలా క్లిక్ చేసుకోవసరం లేదు. మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు, మార్కెట్ పైకి వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీరు సిఈని బై చేయాలి అనుకున్నారు, మీకు 10 o'clock క్యాండిల్ మీకు ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ కదా. ఆప్షన్స్లో 9:55 ఒక క్యాండిల్ ముందే స్లైట్గా మనకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎలా? మీరు ఇక్కడ 5 మినిట్స్లో డబల్ ఇంజన్ చూడొద్దు. మీకు ఏం చెప్తున్నాను నేను, ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి 9:55 క్యాండిల్లోనే, అంటే ఒక క్యాండిల్ ప్రీవియస్గానే మనకి ఎంట్రీ ఇచ్చేసాయి, ఇక్కడే ఇచ్చేసాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు బేరిష్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ చేస్తుంది చూడండి, 9:55 అనేది దిస్ వన్. ఓకే, సో ఆల్రెడీ మార్కెట్ బేరిష్గా ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే, సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు మీరు ఎంత క్వాంటిటీ కొడదాం అనుకుంటున్నారు? మీరు ఇక్కడ సిఈ బై చేయాలి అనుకుంటే సిఈకి ఎదురుగా మీకు ఇక్కడ బై సెల్ ఉంటాయి, పిఈని బై చేయాలి అనుకుంటే పిఈకి ఎదురుగా బై సెల్ ఉంటాయి. సో లేదు సార్ నాకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అన్నారనుకోండి, ఇంకా ఈజీ వే ఏంటో తెలుసా అండి? మీరు సిఈని బై చేయాలి అంటే చూడండి, నేను బై మీద పెడితే షిఫ్ట్ ప్లస్ అప్ యారో, ఏంటండి కీబోర్డ్లో షిఫ్ట్ ఉంటుంది కదా, షిఫ్ట్ ప్లస్ అప్ యారో ప్రెస్ చేశారనుకోండి, షిఫ్ట్ ప్లస్ అప్ యారో ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ ఎంతైతే క్వాంటిటీ ఇస్తారో అంత క్వాంటిటీ ఇమీడియట్గా సిఈని బై చేసేస్తుంది. మీరు ఇక్కడ ఈ యారోస్ అనేవి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే షిఫ్ట్ ప్లస్ అప్ యారో క్లిక్ చేస్తే సిఈని బై చేస్తుంది, షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేస్తే పిఈని బై చేస్తుంది. పిఈకి అయితే డౌన్ యారో, షిఫ్ట్ కామన్, షిఫ్ట్ అనేది కామన్ అండి ప్రతి కీకి. అంటే మీరు ఎగ్జిట్ అవ్వాలన్నా సరే షిఫ్ట్తోనే యూజ్ చేయాలి. సో షిఫ్ట్ అనేది కామన్, షిఫ్ట్ ప్రెస్ చేసి కీబోర్డ్లో అప్ యారో క్లిక్ చేశారనుకోండి సిఈని బై చేసేస్తుంది.
ఇమ్మీడియట్ గా ఎగ్జిట్ అయిపోవాలి అంటే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్, ఎంట్రీకేమో షిఫ్ట్ ప్లస్ అప్ యారో, షిఫ్ట్ పట్టుకుని అప్ యారో క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎంతైతే క్వాంటిటీ ఇస్తారో, సపోజ్ మీరు 25 ఇవ్వచ్చు, లేదా 50 ఇవ్వచ్చు, లేదా 75 ఇవ్వచ్చు, లేదా 150 ఇవ్వచ్చు, మీ చాయిస్ అండి. సో మీరు ఇక్కడ ఏదైతే క్వాంటిటీ ఇచ్చారో షిఫ్ట్ ప్లస్ అప్ యారో క్లిక్ చేసినా లేదా ఈ బై మీద కొట్టినా ఇమ్మీడియట్ గా బై చేసేస్తుందండి, ఇమ్మీడియట్ గా అనమాట. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది చూడండి, ఇంకో ఆర్డర్ రిజెక్టెడ్ ఉంటుంది కదా, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి. సో ఇదే క్వాంటిటీ మీరు ఇలా ఉంచేసి మీరు యాక్చువల్గా ఏం చేశారు, మీరు 955కి ఎంట్రీ తీసుకున్నారు. సో క్యాండిల్ ఇంతవరకు వెళ్ళింది, దాదాపుగా మీకు ఒక 40% ROI ఇచ్చింది. సో 40% ROI ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళి దాని మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఎగ్జిట్ కొట్టి అవేం చేయవసరం లేదు. జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా సెల్ కొట్టారనుకోండి, మీరు ఇక్కడ ఏదైతే పొజిషన్ హోల్డ్ చేస్తున్నారో ఆ పొజిషన్ అనేది ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోద్ది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుందండి ఇదంతా కూడా. బై అండ్ సెల్ అనేది ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతూ ఉంటుంది. మీకు ఇది మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుంది. చూడండి, నేను నిఫ్టీ 15 మినిట్స్లో పెడుతున్నాను, ఇవి తీసేస్తున్నాను. సో నిఫ్టీ నేను 15 మినిట్స్లో పెట్టాను, నిఫ్టీ 15 మినిట్స్లో పెట్టాను. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, టైం ఫ్రేమ్స్ మీరు ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు. అలాగే క్యాండిల్స్ కూడా మనం అప్పుడప్పుడు హెకినాషి కూడా వాడుతూ ఉంటాం కదండి, మీరు కావాలనుకుంటే క్యాండిల్స్ హెకినాషి కూడా మీరు ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను నిఫ్టీని 15 మినిట్స్లో పెట్టాను, అలాగే సిఈ చార్ట్ను కూడా నేను 15 మినిట్స్లో పెట్టుకున్నాను, అండ్ పిఈ చార్ట్ కూడా 15 మినిట్స్లో పెట్టుకున్నా. సో నాకు 3 ఇప్పుడు 15 మినిట్స్లో ఉన్నాయి. మీకు చిన్నగా కనపడుతుంది కదా అని మీకు నేను క్లియర్గా చెప్తున్నా. ఓకే, సో మనకి యాజ్ పర్ ద 15 మినిట్స్ క్యాండిల్ ప్రకారం ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, అవునా? స్పాట్లో కాదండి, ఆప్షన్స్లో. మీరు ఆప్షన్స్లో చూసుకోవాలి. మీకు స్పాట్లో ఎంట్రీ ఇచ్చినా సరే ఆప్షన్లో కూడా ఎంట్రీ ఉండాలి కదా. సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే అప్ టు 15 to 20% ఈజీగా ఇచ్చిందండి. ఈ ట్రేడ్ అనేది 20% ఈజీగా ఇచ్చింది. అండ్ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడెక్కడా కూడా మనకి 15 మినిట్స్లో ఎంట్రీ లేదు, బట్ 5 మినిట్స్లో మాత్రం ఎంట్రీ ఇచ్చింది. చూడండి, స్పాట్లో 5 మినిట్స్లో మనకి మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ మనకి యాజ్ పర్ దిస్ క్యాండిల్ గోల్డెన్ వెబినార్ ప్రకారం ఈ క్యాండిల్ మనకి బేరిష్ ఎంట్రీ. స్టాక్ ఆప్షన్స్ ప్రకారం అయితే ఇక్కడ బుల్లిష్ గానే ఉంది, బట్ గోల్డెన్ వెబినార్ ప్రకారం యాజ్ పర్ ద ఇండెక్స్ ఆప్షన్స్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఉంది. ఎంత అండి? 23,260. సో మనం 5 మినిట్స్లో పెట్టుకుని ఈ పిఈ చార్ట్లోకి వచ్చి నేను 5 మినిట్స్లో పెడుతున్నాను 1050 కదండి. సో 1050కి ఎంట్రీ ఎక్కడుంది? ఇక్కడ. మీకు నేను ఎందుకు చెప్తున్నాను, ఎంత క్లియర్గా అర్థమవుతుందా అండి? ఇక్కడ మీరు ఫేక్ ఎంట్రీస్ తప్పించుకోవచ్చు. ఇక్కడ మీకు స్పాట్లో క్లియర్గా ఎంట్రీ ఉంది అని చూపించింది, బట్ ఆప్షన్స్లో ఎంట్రీ లేదు, ఎంటర్ అవ్వద్దు అని చెప్పింది క్లియర్గా. డికే ఉంది, ఎంటర్ అయ్యావంటే ఇబ్బంది పడతావు. ఇక్కడ నుంచి యాక్చువల్గా వెళ్ళడం అయితే 20 to 30 పాయింట్స్ మూవ్ అయింది, బట్ ఇక్కడ ఎంట్రీ లేదు అని క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఎంట్రీ ఉందని చెప్పింది, ఇక్కడ ఎంట్రీ ఉంది, ఎంటర్ అవ్వచ్చు, మీరు ఎంటర్ అయ్యారు. సో ఎక్కడెక్కడ ఎంట్రీ ఉంది, ఎక్కడెక్కడ ఎంట్రీ లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎప్పటికప్పుడు అనాలసిస్ చేసుకుంటూ, మీకు అలా కాదండి, నాకు ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే మీరు స్పాట్ చార్ట్ మధ్యలో పెట్టుకుంటారండి స్పాట్ చార్ట్. సో స్పాట్ చార్ట్ మధ్యలో పెట్టుకుని సిఈని హెకినాషిలో పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీకు ఎంట్రీ ఇస్తుందో యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం మీకు సిఈ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అంటే పిఈ డెఫినెట్ గా బేరిష్ ఎంట్రీ ఇస్తుంది. అది ప్యారలల్ అండి, అవును కదా? ఒకటి పైకి వెళుతుంది, సిఈ పైకి వెళ్తుంది అంటే డెఫినెట్ గా పిఈ అనేది కిందకి రావాల్సిందే. కాల్ పైకి వెళ్తుందంటే పుట్టు కిందకు వస్తుంది కదా. ఒక్కొక్కసారి డికే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం 2 కిందకు వస్తాయండి. ఈ రోజు మార్నింగ్ అదే జరిగింది, మనకి డికే ఎక్కువ ఉంది, సో మార్నింగ్ 2 కిందకు వచ్చాయి. ఈ ప్రీమియం కాదండి, 23,150లో చూడండి, మీరు 23,150లో చూస్తే కాలు పుట్టు 2 కిందకు వచ్చాయి. ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ అండి, సో థర్స్డే మంత్లీ ఎక్స్పైరీ. సో డికే కూడా చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ప్రీమియమ్స్ గట్టిగా ఉన్నాయండి. నేను గ్రూప్లో మార్నింగే పెట్టేసా, పొద్దుటే పెట్టానండి. ప్రీమియమ్స్ చాలా హైగా ఉన్నాయి. సో ఈ ప్రీమియమ్స్ ఈవినింగ్ కల్లా 0 అయిపోవాలి. చూడండి 150 మీకు నేను ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. మార్నింగ్ మనకి 23,150 దగ్గర ఉంది కదా, ఇది నార్మల్ క్యాండిల్ పెడుతున్నాను చూడండి, ఎక్కడుందో ఇక్కడ ఉందండి, 130 రూపీస్ ఉంది. సో ఎక్స్పైరీ రోజు నిఫ్టీ ఈవెన్ పుట్టు కూడా అలాగే ఉందండి. చూడండి ఒకసారి 5 మినిట్స్లో చూసారా, 120, 128 అని దాదాపుగా 130. సో ఈ కాలు 130 రూపీస్ ఉంది, పుట్టు 130 రూపీస్ ఉంది. సో ప్రీమియమ్స్ చాలా హైగా ఉన్నాయి. సో డికే అయిపోతాయి. చూడండి మార్కెట్ 1 సైడెడ్గా పెరిగింది కదా, బట్ కాల్ మాత్రం కదలలేదు. ఎందుకంటే మీకు క్లియర్గా చెబుతుంది మార్కెట్లో డికే ఉంది, పుట్టు పడిపోతుంది. మీకు మార్కెట్ పైకి వెళ్తుందంటే
కాల్ పైకి వెళ్ళాలి, పుట్టు పడాలి. బట్ పుట్టు పడుతుంది, దీని డ్యూటీ చేస్తుంది, బట్ కాల్ మాత్రం పైకి వెళ్ళట్లేదు. ఇది మీకు ఎక్కడ తెలుస్తుంది? ఈ స్కాల్పింగ్ టెర్మినల్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఏదైతే మీరు టెర్మినల్ యూస్ చేస్తున్నారో దాంట్లో మీరు 3 చార్ట్స్ పెట్టుకుని, సపోజ్ మీరు యూస్ చేస్తున్న బ్రోకర్ వేరే బ్రోకర్ అయితే మీరు ఇక్కడ టెర్మినల్స్లోకి వెళ్ళి టెర్మినల్స్ యూస్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటారు. మీరు అవన్నీ చేసుకోవచ్చు, అందులో కూడా చేయొచ్చండి, అందులో చేయకూడదు అనట్లేదు. బట్ మీకు ఈ స్కాల్పింగ్ టెర్మినల్ అనేది చాలా నీట్గా, అంటే మనం ఏం చేయవసరం లేకుండానే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటే, ఒక 50 to 100 పాయింట్స్ మూవ్ అవుతూ ఉంటే, ఎప్పుడైతే మీకు ఇక్కడ ఎట్ ద మనీ అనేది మారుతుందో, ఈ ఎట్ ద మనీకి సరిపడగా ఇక్కడ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఆటోమేటిక్గా చార్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ఆ ప్రీమియంకి తగ్గట్టుగా. నాట్ ఓన్లీ నిఫ్టీ అండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీరు ఏదైనా సెన్సెక్స్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఎంతైతే క్వాంటిటీ ఇవ్వాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ ఇక్కడ మీరు టైప్ చేసుకుని పెట్టుకుని, సపోజ్ 150 క్వాంటిటీ కొట్టాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు 150 క్వాంటిటీ టైప్ చేసి బై మీద క్లిక్ చేస్తే ఇమీడియట్ బై అయిపోతుంది. అండ్ ఒకానొక టైంలో మంచి పీక్ వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, పీక్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత టక్ మన సెల్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా సెల్ అయిపోద్ది. లేదు సార్ నేను మౌస్ కూడా టచ్ చేయను అనుకుంటే మీరు త్రూ కీబోర్డ్ ఇక్కడ బై చేయాలనుకుంటే షిఫ్ట్ అప్ యారో, అంటే షిఫ్ట్ అప్ యారో కొడితే సిఈ బై అవుతుంది, షిఫ్ట్ డౌన్ యారో కొడితే పిఈ బై అవుతుంది, బై అయిపోతుందండి. బై అయిందండి, మళ్ళీ సెల్ ఎలా చేయాలి? సిఈ బయింగ్లో ఉన్నారు, మీరు ఇక్కడ కొన్నారు, సపోజ్ మీరు ఇక్కడ ఒకసారి మళ్ళీ తీసేస్తున్నాను చూడండి, ఇక్కడ మీరు బై చేశారు, ఒక ఆప్షన్ మీరు ఇక్కడ బై చేశారు. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు, మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి మీరు సపోజ్ ఒక 40 పాయింట్స్ పెట్టుకున్నారు, పర్సంటేజ్ కాకుండా మీరు ఒక 40 పాయింట్స్ వస్తే తీసేస్తాను అని పెట్టుకున్నారు. సో మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో క్లిక్ చేశారనుకోండి, ఈ పొజిషన్ ఎగ్జిట్ అయిపోద్ది, మీ ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ ఇందులోనే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, డిస్కవరీ అని, ఫండ్స్ గురించి ఇంకా చాలా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు స్ట్రైక్ ప్రైస్ డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆప్షన్ చైన్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను కదా, 150 అని, 200 అని, 250 అని క్లిక్ చేస్తున్నాను కదా. సో ఇలా కాకుండా మీరు ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. 23,150 కావాలి అంటే 23,150 వచ్చేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా. ఓకే, అలా కాదండి 23,200 అనుకున్నాను అనుకోండి, 23,200 వచ్చేస్తుంది దాని మీద క్లిక్ చేస్తే. సో మీకు చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ స్కాల్పింగ్ టెర్మినల్ అనేది సూపర్గా ఉంటుంది. 15 మినిట్స్ అనాలిసిస్, మీకు స్టాక్ ఆప్షన్స్ ప్రకారం 15 మినిట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఐడియా ఉంది కదా, ఎంట్రీ ఉందా లేదా అని చూసుకోవడానికి. సో సిఈ ఎలా బిహేవ్ చేస్తుంది, పిఈ ఎలా బిహేవ్ చేస్తుంది, మీకు ప్రతిదీ కూడా. సపోజ్ ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి, ఈరోజు డిఎల్ఎఫ్ ఉందండి, డిఎల్ఎఫ్. ఓకే, నేను డిఎల్ఎఫ్ చార్ట్ మధ్యలో పెట్టాను. సో డిఎల్ఎఫ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి 752 కదండి, 752. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఉంది. సో ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నేను డిఎల్ఎఫ్ 752 సెలెక్ట్ చేసుకోవాలి. సో 752 సిఈ అండ్ 752 పిఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. నేను రెండు సెలెక్ట్ చేసుకుని 15 మినిట్స్లో పెట్టుకుంటున్నాను. సిఈ చార్ట్ 15 మినిట్స్ అండ్ పిఈ చార్ట్ కూడా 15 మినిట్స్ రెండు పెట్టా. సో ఫస్ట్ క్యాండిలే ఏది 9:15 to 9:30 క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లోనే మనకి ఎంట్రీ ఉంది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది బుల్లిష్గా ఉంది అంటే ఇది బేరిష్గా ఉంది, అంతే కదండి. ఇది బుల్లిష్గా ఉంది కాబట్టి ఇది బేరిష్గా ఉంది. కాల్ ఎప్పుడైతే బుల్లిష్గా ఉంటుందో పుట్ కూడా ఆటోమేటిక్గా బేరిష్గా మారిపోతుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీని లాట్ సైజ్ కూడా మీకు చూపిస్తుంది. డిఎల్ఎఫ్ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, 200% పెరిగిందండి. అసలు ఇటువంటి ట్రేడ్స్ అస్తమానం దొరకవాలండి, ఏదో అలా దొరికింది లక్కీగా ఇది డిఎల్ఎఫ్. ఓకే, ఈరోజు చాలా బాగా మూవ్ అయిందండి, సూపర్గా మూవ్ అయింది డిఎల్ఎఫ్. నెక్స్ట్ క్యాండిల్, విత్ ఇన్ నెక్స్ట్ క్యాండిల్ సూపర్గా ఇచ్చింది ప్రాఫిట్. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటేనండి, మీరు స్టాక్ ఆప్షన్స్లో మాత్రం మార్కెట్ ఆర్డర్ కొట్టలేరు, లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా మీరు లిమిట్ ఆర్డరే పెట్టాలి. ఓకే, సో స్టాక్ ఆప్షన్స్లో దీన్ని యూజ్ చేయొద్దు, ఓన్లీ ఎనాలిసిస్కి మాత్రం ఉపయోగించుకోండి. ఎనాలిసిస్ మీరు ఇక్కడ ఏదైతే చార్ట్ టైప్ చేస్తారో, సపోజ్ నేను రిలయన్స్ అని టైప్ చేశాను. సో నాకు రిలయన్స్ చార్ట్ వచ్చేస్తుంది. సో రిలయన్స్ మధ్యలో స్పాట్ వస్తుంది అండ్ సిఈ పిఈ రెండు చూపించేస్తుంది. సో ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సిఈలో ఎంట్రీ ఉందా లేదు, గ్యాప్ డౌన్ ఉంది. సో సిఈలో ఎంట్రీ లేదు అండ్ పిఈ బేరిష్గా ఉంది. సో మనకి రిలయన్స్లో ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ లేదు, మూడో క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. మూడో క్యాండిల్లో 12.40. సో 12.40 సిఈ చూడండి, మూడో క్యాండిల్లో ఎంట్రీ ఉందా లేదు, చూసారా ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుందా అండి. థర్డ్ క్యాండిల్
ఇక్కడ ఎంట్రీ లేదు. సో మీరు ఎనాలసిస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు స్టాక్ ఆప్షన్స్ లో మాత్రం మార్కెట్ ఆర్డర్ లో కొట్టలేరండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ లో మాత్రం మీరు డైరెక్ట్ గా మార్కెట్ ఆర్డర్ కొట్టేయచ్చు. నిఫ్టీ ఉందండి, మీరు నిఫ్టీ ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ మీరు డైరెక్ట్గా ఇక్కడ క్వాంటిటీ ఇచ్చి బై చేసేయచ్చు. ఆ బై చేసిన దాన్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ. ఓకే, ఇమీడియట్గా చాలా సూపర్గా ఉంటుందండి ఆప్షన్ అనేది. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫీచర్ అనేది, మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.